బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు పెంచాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపు ఇవ్వాలని చెప్పి మా బీసీ జేఏసీ ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ బంద్కు మద్దతుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను కలిసి విజ్ఞప్తి చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ జేఏసీ చైర్మన్ కృష్ణన్న గారు, కో చైర్మన్ నారగోని గారు, రాజారాం యాదవ్ గారు, దాస్ సురేష్ గారు, మిగతా బీసీ కుల సంఘాల పెద్దలమందరం కోఆర్డినేటర్లు అందరం కలిసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ కేటీఆర్ గారికి, అదేవిధంగా మా బీసీ పెద్దలు మధుసూదన్ గారు, సీనన్న గారు, ఇంకో సీనన్న గారు, రవిచంద్రన్న గారు, గంగులన్న గారు, లింగయ్య యాదవ్ అన్న గారు, చెరుకు సుధాకర్ణ గారు, మొత్తం అందరికీ ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో వచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఒకటి గుర్తు చేసుకోవాలి. 2006లో అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు 2006లో కేంద్రీయ విద్యా సంస్థలో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు పెడితే ఆ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను వేదికలుగా చేసుకొని రిజర్వేషన్లు అడ్డుకుంటే ఆ రోజు కూడా బీసీ సంఘాలుగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తెలంగాణ కాలే. ఆ రోజు 2006లో కృష్ణన్న గారు మేము ఇదే భవన్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా కలవడం జరిగింది. దాదాపు మాతోటి 6 గంటల సేపు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. వారు ఒక మాట చెప్పారు మాకు అప్పుడు. దేశంలో భారతదేశంలోనే అప్పుడు 28 రాష్ట్రాలు, ఇప్పుడు 29 రాష్ట్రాలు. 28 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఒక రిజర్వేషన్ల విధానం అంటే దేశమంతా ఒకే తీరుగా ఉండాలి. కానీ ఒక రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు ఎట్లుంటాయి, ఇంకొక రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు ఎట్లుంటాయి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలి కదా. కాబట్టి భారతదేశంలో చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిపితే 90% అవుతారు. అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అవుతుంది. కాబట్టి ఆ తెలంగాణ వచ్చిన తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే 69% రిజర్వేషన్లు ఉన్నాయో ఆ 69% రిజర్వేషన్లను మనం సాధించుకుందామని చెప్పి ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాతో చెప్పడం జరిగింది. కాబట్టి మీ 27% రిజర్వేషన్ల బంద్కు మేము మద్దతు ఇస్తామని చెప్పి మద్దతు ఇచ్చారు, సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వడమే కాదు, 2006లో మేము ఇచ్చినటువంటి బంద్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు రోకో చేస్తే స్వయంగా కేసీఆర్ గారు వచ్చి మాతో పాటు రైలు రోకో మీద రాస్తారోకో చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే కేసీఆర్ గారు అప్పుడే ఒక సందర్భంలో, అప్పుడా బహుశా ముందా, పర్యాద కృష్ణమూర్తి అని టీఆర్ఎస్ పార్టీలో పెద్ద సీనియర్ లీడర్, ఆ తర్వాత జల్లి సిద్ధయ్యనా జల్లి కనకయ్యనా, జల్లి సిద్ధయ్య పర్యాద కృష్ణమూర్తి తోటి ఒక బీసీల యొక్క సమగ్ర సామాజిక సమస్యల మీద ఒక కమిటీ వేశారు టీఆర్ఎస్ పార్టీ నుంచి. దీని మీద అధ్యయనం చేయండి, మన పార్టీలో కూడా ఒక విధానం ఉండాలి, రేపు భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పుడు బీసీలకు ఏం చేయాలనే దాని మీద మనం ఇప్పుడే ఒక అధ్యయనం చేయాలనుకున్నప్పుడు అధ్యయనం చేశారు. పర్యాద కృష్ణమూర్తి మమ్మల్ని కలిసి మా దగ్గర వివరాలను సేకరించి టీఆర్ఎస్ పార్టీని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారికి. ఆ రిపోర్ట్లో ప్రధానంగా బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 44% రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది పెద్దలు అందరికి తెలిసి ఉండాలి, ఎందుకంటే మా గురించి ఆలోచించారు కాబట్టి మేము గుండెలో పెట్టుకున్నాం. ఆ రోజు 44% టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి ఆ 44% నుంచి ఆ రోజు నుంచి కొట్లాట జరుగుతుంది. 44% కావాలి, 44% కావాలని, ఆ తర్వాత కులగణన చేయాలని. బీసీ సంఘాలుగా మా బాధ్యత, ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ బీసీలకు మేలు చేసినప్పుడు మేలు చేసింది అంటాం. బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు పెట్టినప్పుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపినాం. బీసీ కులాలకు ఒకేసారి 300 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినప్పుడు ధన్యవాదాలు తెలిపినాం. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని పెట్టినప్పుడు ధన్యవాదాలు తెలిపినాం. కానీ మా జీవితంలో
మా జీవితంలో అగ్రకుల ముఖ్యమంత్రులకు ఎవరికి పూలాభిషేకాలు పుష్పాభిషేకాలు చేయకూడదు కూడా. ప్రభుత్వం ఏదైనప్పటికీ బీసీలకు కొంత మేలు జరిగేటువంటి విషయంలో ప్రభుత్వం చేస్తా అంటే స్వాగతిస్తాం, చేయాలని డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా ఇలా 42% రిజర్వేషన్ల గురించి మరొకసారి 2006లో జరిగిన బంద్ మళ్ళా తెలంగాణలో ఎందుకు బంద్ పిలిపిస్తున్నాం? ఈ బంద్ అనేది వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు, ఇది 2.5 కోట్ల మంది బీసీల ప్రయోజనాల కోసమే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. 42% రిజర్వేషన్లు వచ్చే వరకు వెనుకడిగేసేది లేదు. దానికి కేసీఆర్ గారు ఆ రోజు ఎట్లయితే 2006లో బంద్కు మద్దతు తెలిపి స్వయంగా పాల్గొన్నాడో, ఇవాళ కేసీఆర్ గారి తరపున వాళ్ళ వారసుడు మన యువ నాయకుడు రామన్న కూడా మద్దతు ఇస్తాడని చెప్పి టీఆర్ఎస్ భవన్కి వచ్చి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వాస్తవంగా 2 నిమిషాల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏ సామాజిక వర్గానికి జరగడం లేదు. ఎందుకంటే ఈ దేశంలో బీసీలు పుట్టడంగా పాపమైందా శాపమైందా మాకు తెలియదు, కానీ ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, చివరికి అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం ఉంటాయి. జనాభా ఉండి కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ లేనటువంటి ఏకైక సామాజిక వర్గం బీసీ. మరి ఈ దేశానికి పట్టడన్నం పెట్టినాం, ఉత్పత్తి చేసినాం, సేవ చేసినాం, వృత్తి చేసినాం, ఎవరిని వ్యతిరేకంగా పోలే.